ఇవాళ మా ఫామ్ హౌస్కి వచ్చినాం, సండే అని చెప్పి అట్లా ఊరికే వచ్చినాం. మీకు కూడా చూపిద్దాం మా ఫామ్ హౌస్ అని ఈ వీడియో చేస్తున్నాం మేము. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. సో ఈ వీడియో అయితే ఒక 1 month బ్యాక్ తీసిందండి. నాకు అప్పటి నుండి కుదరలేదు ఎడిట్ చేసి పెట్టాలంటే. ఇదైతే మా ఫామ్ హౌస్ అండి, నియర్ హైదరాబాద్. ఒక 45 minutes పడుతుంది మాకు మేము ఉండే ప్లేస్ నుంచి వెళ్ళడానికి. ఇది మేము తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. మా మామయ్య దీన్ని ఒక స్పెషల్ పర్సన్ కోసం తీసుకున్నాడు అనమాట. సో గాయస్, ఇది మా దూడ వాళ్ళ మమ్మీ. రోజు పొద్దున్న పాలు వస్తాయి మాకు ఇక్కడ నుండే. ఇది వరి నారుకి ఇదంతా. ఇది ఇంకా ఇది అంజీర్. ఇది అన్ని ఫ్రూట్స్. అదేమో ఏంటది, రేగాయలు అనుకుంటా. ఇదేమో ఆయన పిలిచి చెప్పిద్దామా మేబీ. అన్ని ఫ్రూట్స్ ఇదంతా ఈ సెక్షన్. అటు సైడ్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అక్కడనేమో నిమ్మ తోట, ఇక్కడేమో పెట్టిండ్రు. మరి అక్కడ పల్లి కూడా వేస్తారంట. యాక్చువల్లీ మా అత్త ఈ బ్యాగ్ ఎందుకు తెచ్చిందంటే దొరికిన పళ్ళన్నీ తెంపుకొని వేసుకొని తెచ్చింది. మేము చాలా న్యాచురల్గా చేసామండి వ్లాగ్ అంతా. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. నిమ్మ తోట, సిటీ లైఫ్ పిల్లల కష్టాలు ఇవి. షాన్ ఏంటిది నాన్న అది? మట్టియా? మన ఇంటి దగ్గర లేదా? అయ్యో, ఆడుకో నాన్న, ఆడుకో. పిల్లనా? ఇవి నిమ్మకాయ చెట్లు పెట్టి 1 year అవుతుంది అనుకుంటా. 1 yearలో లేకపోతే 8 months అంతే వస్తున్నాయి నిమ్మకాయలు. ఇప్పుడు అంటే వచ్చినాయి. లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా కానీ మేము తెంపి పడేసినాం, కాత ఎక్కువ వస్తుంది అని చెప్పి. మన చెరువు మునక్కాయలండి, ఆర్గానిక్ పంట అండి. మందులు కట్టేదండి. మనం చూసేది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఇది మనం పెట్టి 7 నెలలు అవుతుందండి. 7 months అయిందండి. వాళ్ళు యాక్చువల్గా అయితే 10 months పడుతుంది క్రాప్. మనకి 7 months వచ్చిందండి. వస్తుందా ఇప్పుడు క్రాప్? వచ్చిందండి, చూడండి. చూడలేదు. ఈ రోజే మీ గురించే స్టార్ట్ అయిందండి ఇది కూడా. అవునా? నిజంగా క్రాప్ వచ్చిందా? ఇది సర్ప్రైజ్. ఇవన్నీ ఫస్ట్ ఎట్లా వస్తుందా? ఓకే. తర్వాత దాంట్లోనే కాయ అవుతుందండి. డ్రాగన్ ఫ్రూట్ ఎన్ని డేస్ పడుతుంది? 40 days అండి. 40 days పడుతుందా? 45 days అండి. 1 year కానీ మనకు తొందర వచ్చింది. వచ్చిందండి. గ్రోత్ బాగుంది. ఇంకా ఉన్నాయండి, చెక్క ఉన్నాయి. కష్టపడుతున్నట్టు మీరు ఈ లెక్కన. చేయాలి కదా మేడం, మన చేనులాగా చేసుకోవాలండి. అంతే. కాయ కూడా పెద్దగా చెప్తానండి. పెద్దది కూడా ఉందా? మనం వచ్చిన ఇలా విశేషం ఇదంతా. ఇది మన చేలో వచ్చింది ఫస్ట్ పోత అండి. ఇది ఫస్ట్ ఫ్లవర్స్ ఎదిగండి. ఫ్లవర్ పడుతుంది, బాగా వస్తుంది. ఓకే. సో ఇది ఇంకొక 20 days అయితే కాయ అవుతుందా? అచ్చా. ఓకే. ఇది రెడ్ వెరైటీ అండి. రెడ్ కలర్. ఇది మొత్తం రెడ్. ఈ కాయ పండిన తర్వాత ఇంటికి కూడా తీసుకొచ్చారు. 2 weeks అయిపోయింది కూడా మేము తినేసి. అది షార్ట్ పెడితే బాగానే వైరల్ కూడా అయ్యింది. నిమ్మ బాలాజీ రకం అని లేర్ వెరైటీ అండి. ఇది రేర్ వెరైటీ. బాలాజీ కొద్దిగా కాయ లావు వస్తుంది, సైనింగ్ ఉంటుంది, బాగుంటుంది, రసం బాగుంటుంది. 350 పోల్ ఉన్నాయండి. ఇది 350 పోల్స్. 350 ఇంటూ దానికి 4 చెట్లు అండి. ఒక్క పోల్ కి 4 చెట్లు, 350 పోల్స్. 350 పోల్స్. నెక్స్ట్ ఇయర్ అయితే క్రాప్ వస్తుంది, అంటే 2 years కి పెట్టినాక. ఈ నిమ్మ తోట ఫస్ట్ పెట్టామండి, తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ తోట పెట్టాము. మా మామయ్య అనంతపూర్కి వెళ్ళి తీసుకొచ్చారండి డ్రాగన్ ఫ్రూట్స్ కి చెట్లు. అయితే నిమ్మ చెట్లు టోటల్ గా 300 ఉన్నాయండి. పెసర్లా ఇవన్నీ అవేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 2 days లో పల్లీలు వేస్తారా? మన అత్తమ్మ పంపించిన పల్లీలు వేస్తామండి. నెక్స్ట్ 2-3 రోజుల్లో కొంత వరి నాటు వేస్తాం. 1 ఎకరానికి 1 ఎకరం వరి నాటు ఇంట్లో వరకు. ఇప్పుడు వస్తుంది పెసర్. ఇది 40 days వచ్చేది. 40 days. నిమ్మ తోట పళ్ళ చెట్ల మధ్యలో పల్లీలు పెసర్లు ఆధార పంట వేశారండి. ఇది మీకు చూపించింది. గెస్ట్ హౌస్ కట్టుకుంటాం. అచ్చా, ఇది గెస్ట్ హౌస్ కట్టడానికి వదిలేసిన ప్లేస్. ఇక్కడ నుంచి మొత్తం అంతా ప్లేస్ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ నిల్చుంటే మొత్తం అంతా కనబడుతుందా? మొత్తం చుట్టూ కనబడుతుంది ఇంక అంతా. సెంటర్లో ఉంటుంది. అచ్చా, ఆ చిట్టి పూలు తెంపుకుంటుంది. ఆల్ ఫ్రూట్స్ అండి. ఆల్ ఫ్రూట్సా? జామ కూడా 5 రకాలు ఉన్నాయి. 5 రకాల జామ చెట్లు. 5 రకాలు. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ వరకు వస్తాయా చెట్లన్నీ? మొత్తం కాయమండి. ఉన్నాయా? వచ్చినాయి కదా. ఇది అలాబాయ్ సఫేద్ అండి. ఇది సపోటా ఉంది. ఇది ఉసిరి చెట్లు. అది సపోటా. స్టార్ ఫ్రూట్ ఎక్కడ? సరే, ఉన్నాయిగా మొత్తం. ఉంటాయా ఒక 10-15 చెట్లు రకాలు ఫ్రూట్స్? 10 ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువే ఉన్నాయా? ఇంకా సపోటా అండి, ఉసిరి, స్టార్ ఫ్రూట్స్, వాటర్ యాపిల్, అంజూరా,
దానిమ్మ, అవకాడో కూడా ఉంది. అవకాడో, బ్లూబెర్రీ కూడా ఉన్నాయి. వచ్చిందా చెట్టు ఉందా బ్లూబెర్రీ? ఇది నేరేడండి. ఇది నేరేడు. మీకు పనస పంపించే కదండి. పంచకాయ పంపించింది. ఎక్కడిది మొన్నది? ఏ చెట్టుది? నిమ్మ ఉందండి. ఇది నిమ్మ ఇక్కడ కూడా ఉందా? సీతాఫలంలో 4 రకాలలో ఇది ఒకటి. అమ్మఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం, సీతాఫలం, ఓకే లక్ష్మణ ఓకే. పనసపండు ఇదేనా? ఓకే ఓకే ఇదేనా? ఓకే. ఇంకొకటి ఇదా? 2 చెట్ల పనస చెట్లు, అన్ని రకాలు ఉన్నాయండి. మామిడి చెట్లు కూడా అన్ని రకాలనే. ఓకే. 3-4 రోజులు కాస్తాయండి. ఈ మామిడి చెట్ట మామిడి చెట్టు అండి. కాయ కూడా ఉందండి. ఇది ఎప్పుడు కాస్తా ఉండదండి. 365 days కాస్తుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిండ్రు ఈ చెట్లు అయితే. చిన్న చిన్నగా ఉన్నాయి అన్ని పిందెలు. మల్బెరీయా? లేదు కదా. ఇగో ఇక్కడ ఉన్నాయి అన్ని. ఓకే. మొత్తం కాపా ఉంది. మొత్తం ఉందా క్రాప్? ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము ఎప్పుడు వస్తాయా ఇవని చెప్పి. ఓకే. ఇంకా అది కూడా అదే కదా మల్బెరీ, బొంత పండ్లు మల్బెరీ. దీనికి ఉన్నాయా? అంటే చిన్న ఇది కొంచెం కలర్ వస్తుంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అంగిరేగి పండ్లు చెట్టు. ఇదంతా వర్షం కదండి. పురుగు వచ్చిందా వర్షంకి? ఇప్పుడు ఇవి వస్తాయి అనుకుంటా కదా. ఈ పిట్టలు తినేస్తాయండి. మునక్కాయలు తెంపింది దీనికేనా? ఫాస్ట్గా రావాలి మరి మీరు. అమ్మో బ్యాగ్. అయ్యో షాన్ది కాదు, షాన్ వాళ్ళ నానమ్మది, సిటీ వాళ్ళ అమ్మమ్మది. అక్కడ ఫామ్లో ఫ్లవర్స్ కనిపిస్తే మా కోడలు తెంపుకొచ్చిందండి. సో ఊరికే సరదాగా అలా నాకు పెట్టింది. ఆ రోజు మునగాకు, మునక్కాయలు బాగానే తెంపుకొచ్చుకున్నామండి. నేను ఆల్రెడీ మునగాకుతో వెయిట్ లాస్కి ఒక డ్రింక్ చేశాను, రెసిపీ పోస్ట్ చేశాను చూడండి. అండ్ డిఫరెంట్గా మునగాకుతో ఒక పచ్చడి కూడా ట్రై చేశాను, చాలా ఈజీది. అది కూడా పోస్ట్ చేశాను, చెక్ చేయండి షార్ట్స్లో. వాళ్ళిద్దరు అక్కడ ఆడుకుంటున్నారు. కూరగాయలండి ఇవి పచ్చిమిర్చి, టమాటా, వంకాయ. ఓకే. ఎన్ని డేస్ పెట్టి? 1 week? 1 week 4 days అయిందండి. 4 days అంతేనా? ఓకే. నారు తీసుకొచ్చి పెట్టామండి. నారు తీసుకొచ్చి పెట్టాను. గడ్డి రాకుండా మల్చింగ్ వేసామండి. గడ్డి రాకుండా నాది. బత్తాయిలా? ఇది బత్తాయి చెట్టు. ఈ 2 దాని కాయలు కాసిన నుంచి వాళ్ళు కాయలు దీనికి ఉన్నాయి. ఓకే. అక్కడికి వెళ్దాం. ఓకేనా? ఓకే. రేపు నాటేసేది దాంతోనే ఇక్కడ అక్కడ. ఎగ్స్ వస్తాయి, వారానికి ఒకసారి పట్టుకొస్తారు ఇక్కడ. సో మా పాలు, మా ఎగ్స్, మా చికెన్, మా వెజిటేబుల్స్, మా ఫ్రూట్స్ అన్ని ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇవి ఇంటికేనా? రేపు మామ ఊరికి వెళ్ళిండు కదా, సో ఇంటికి. సో ఇంటికి పాలు కూడా అయిపోయినాయి. ఇది మాకు, ఇది వాళ్ళకి. కుంటికూర కూడా తీసుకొచ్చుకున్నామండి ఆ రోజు. దాన్ని మీరు ఏమంటారు? గోంగూరనా, కుంటికూరనా? రెడ్ జామ. ఓకే. అది రెడ్ సపోటానా? రెడ్ సపోటా. ఇది జామ అండి. ఇంకా రెడ్ సపోటా. రెడ్ సపోటా కూడా ఉందండి. రెడ్ సపోటా కూడా ఉంటుందా? ఉందండి. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే మేమేం స్టార్ట్ చేయలేదండి. ప్రజెంట్ ఈ రూమ్స్ అయితే మా దగ్గర చేసే వాళ్ళ కోసం వేసాము. స్టోరింగ్ అన్నట్టు, వాటర్ స్టోర్ చేసుకొని చెట్లకు పెట్టడానికి. ఈ పొలంలో అయితే వాటర్ ఎక్కువగా లేవండి. దీనికి దగ్గరలోనే ఇంకా ప్లేస్ ఉంది వేరేది, దాంట్లో బోర్ మంచిగా పడింది. సో దాని నుండి వాటర్ ఇక్కడికి తెచ్చుకుంటాము. ఈవినింగ్ కల్లా ఫ్రెష్. బర్రెకి మేతకి. చిన్న దూడ ఏం చేస్తుంది? ఏది? ఈ చిన్న దూడనా? చిన్న దూడకి మట్టి కనబడ్డారు కదా. మోస్ట్లీ అయితే మా ఫామ్ చూపించడానికి ట్రై చేసామండి. ఇంకా ఇప్పుడైతే బాగా వచ్చాయి చెట్లన్నీ, అవన్నీ నెక్స్ట్ వీడియో చేస్తాను.